గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ఆరాధనలోనికి వెళ్లే ముందు మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. మొత్తం ఆ చాప్టర్లో కొన్ని రెవల్యూషన్ 5th chapter. We'll try to skim through the chapter, but I won't read all the verses, but here and there I'll give the references. But you open your Bibles to Revelation 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూద్దాము. అన్ని వచనాలు చదవం కానీ ఫస్ట్ 2వ వచనం చదువుతాను, తర్వాత కొన్ని వచనాలు మనం చూసుకుందాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఈ ఇయర్ కి ఇదే లాస్ట్ సండే కదా. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే 2024లో చాలా విషయాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని విషయాలు ఎంతో సంతోషకరమైనవి, కొన్ని ఎంతో దుఃఖం కలిగించేవి. ఆ మాటకొస్తే ఏ సంవత్సరమైనా సరే చేదు తీపి అనుభవాల కలయిక కదా. సో అయితే ఈ 2024ని విశ్లేషకులు ఇంకొక మాట అన్నారు అనమాట. ఇది ఎన్నికల సంవత్సరం. ఎందుకంటే వరల్డ్ లో దాదాపుగా 100కు పైగా దేశాల్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఇందులో 70 కంట్రీస్ లో దాదాపు చాలా హైయెస్ట్ పోస్ట్ కి, అంటే వాళ్ళ అధ్యక్షుడినో లేకపోతే ప్రధానమంత్రినో ఎన్నుకున్నారు. సో అంటే 4 బిలియన్ ఓటర్స్, అంటే ప్రపంచ జనాభాలో సగం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే ఈ 2024 ప్రపంచ రాజకీయాల మీద చాలా గొప్ప ప్రభావం చూపుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు మాకు చాలా అర్హతలు ఉన్నాయి, మాకు చాలా యోగ్యతలు ఉన్నాయి, మేము మీకు మంచి చేస్తాం, మేలు చేస్తాం అని చెప్పి మనల్ని ఓట్లు అడుగుతారు కదా. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళ అసలు రంగు అనేది బయటపడుతుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఈ 5వ అధ్యాయం మొత్తంలో యేసుక్రీస్తు ప్రభువు యోగ్యుడు అని కొన్నిసార్లు ప్రస్తావించబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎలా యోగ్యుడు, మనం ఆరాధించేందుకు ఆయనకు ఏ యోగ్యతలు ఉన్నాయి, మనకు ఆయన ఏం చేశారని ఆయన యోగ్యుడు అనే అంశాలను కొంత చూసుకుని మనం ఆరాధనలోనికి వెళదాము. ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క సింహాసనపు గది గురించి యోహాను ఒక దర్శనాన్ని చూడటం మనకు కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండటం, ఆయన చేతుల్లో 7 ముద్రలు వేయబడినటువంటి గ్రంథం ఉంటుంది. ద స్క్రోల్ విత్ 7 సీల్స్ అన్నమాట మనకి ఇంగ్లీష్ లో కనపడుతుంది. అయితే అందులో ఏముంది? దేవుని మాటలు ఉండి ఉండవచ్చు, మన పట్ల ఆయన కలిగినటువంటి ప్రణాళికలు, విమోచన రక్షణ ప్రణాళిక ఉండి ఉండొచ్చు, దేవుని యొక్క సత్యం అందులో ఉండి ఉండొచ్చు. ఇవన్నీ ఆ గ్రంథంలో రాయబడి ఉండొచ్చు. ఆ ముద్రలు గల గ్రంథాన్ని తెరవడానికి యోగిని కోసం ఒక దేవదూత పరలోకంలోను భూమి అందంతటా అలాగే పాతాళ లోకంలో కూడా వెతకటం మనం 3వ వచనంలో చూస్తాము. చూడండి, ఒకవేళ మీరు బైబిల్ తెరిచుంటే అక్కడ 3వ వచనంలో ఆ మాటలు కనపడతాయి. మొదటిసారి చూసినప్పుడు ఎవరు యోగ్యుడిగా కనపడలేదు అక్కడ. సో దానితో యోహాను చాలా బహుగా దుఃఖపడినట్టు మనం చూస్తాం. అయితే
దేవుని సింహాసనం దగ్గరున్న 24 పెద్దల్లో ఒకరు, దుఃఖించవద్దు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువు ఆ 7 ముద్రలు తీసి ఆ గ్రంథం తెరవటానికి విజయం సాధించాడు అని యోహానుతో చెప్తాడు. ఆ మాటలు మనం 5, 6 వచనాల్లో చూడొచ్చు. ఇది సందర్భం. అయితే ఇప్పుడు మనం ఆహ్, అందులోనే ఆ అధ్యాయంలోనే 9-12 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 9 నుంచి 12 ఆహ్, 9, 10 వచనాలు కలిసున్నాయి. నాతో పాటు కలిసి చదవండి. ఆ పెద్దలు, "నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు నువ్వు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులను గాను చేస్తివి గనుక, వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించియుండిన అనేక దూతల స్వరము వినపడును. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరములతో చెప్పుచుండిరి." యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు అన్న దాంట్లో ఆయన యోగ్యత ఇమిడి ఉంది. వీరు ఇక్కడ చాలా మంది దేవదూతలు, 24 పెద్దలు, అక్కడున్న పరలోకమంతా కలిసి యేసుక్రీస్తు ప్రభువు ఎంత యోగ్యుడో అనేందుకు ఒక కొత్త పాట పాడారు. ఆ పాటలోనే మనం కనీసం ఆయన ఎందుకు యోగ్యుడు అనేందుకు కనీసం 4 కారణాలు చెప్పబడ్డాయి. ఆహ్, ఆహ్, అవి 9, 10 వచనాల్లో మనకు కనపడతాయి. ఫర్ యువర్ స్లెయిన్ అన్న మాట ఇంగ్లీష్‌లో కనపడుతుంది. నీవు వధింపబడిన వాడవై అన్న మాట ఉంటది. యేసుక్రీస్తు ప్రభువు మన పాప పరిహారార్థం కోసం వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. దేవుని న్యాయాన్ని తృప్తిపరచడానికి మన పాప పరిహారం కోసం ఆయన తన నిష్కళంకమైనటువంటి రక్తం, నిందారహితమైనటువంటి ఆ గొర్రెపిల్లగా తను శిలువ మీద ప్రాణత్యాగం చేశారు. అందును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. అందుకే ఆయన యోగ్యుడు అన్న మాట మనం చూస్తాం. ఆహ్, అందుకనే కదా మనం చూసినప్పుడు రెండో రెండో దాంట్లో విత్ యువర్ బ్లడ్ యూ పర్చేజ్డ్ పీపుల్ ఫర్ గాడ్. నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని అన్న మాట కూడా 9, 10 వచనాల్లో మనం చూస్తాం. ఆయన మన కోసం మన విమోచన క్రయధనంగా ఆయన మారిపోయారు అన్నమాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కాచినటువంటి రక్తం మన విమోచన క్రయధనమైంది. విమోచన అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ ఇదొక డాక్ట్రిన్ కదా! వి ఆర్ ద పీపుల్ ఆఫ్ రిడెంప్షన్ కదా! విమోచన అంటే అప్పు తీర్చి లేకపోతే వెల చెల్లించి మనం పోగొట్టుకున్న దాన్ని, మనం కోల్పోయిన దాన్ని తిరిగి పొందటం. అదే సిలువలో జరిగింది. ఆహ్, మనం మన పాపముల్లో మన జీవితాలను వృధా చేసుకుంటున్నప్పుడు, సాతాను దుష్ట శక్తుల హ్మ్, మనల్ని బానిసత్వంలో చెరలో ఉంచేసినప్పుడు, మనం బందీలుగా ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని మనకు విడుదల అనుగ్రహించారు. అదే ఈ వచనం చెప్తుంది. దేవుని న్యాయ ప్రమాణాలను అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారం మనం చెల్లించాల్సిన అప్పంతటిని, పాప భారమంతటిని యేసుక్రీస్తు ప్రభువు తన స్వంత రక్తం ఇచ్చి తీర్చాడు. తన నీతి మనకు ఆపాదించారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఐ డోంట్ నో ఈ ఎగ్జాంపుల్ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో తెలీదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నన్నెవరైనా సరే కిడ్నాప్ చేసి కేజీఆర్‌ను నా వైఫ్ కేజాని 10,00,00,000, 20,00,00,000 డిమాండ్ చేశారనుకోండి. నిజంగా నా నా జీవితానికి అంత విలువ ఉంటుందా? కానీ నా భార్యకు నా పట్ల ఉన్న ప్రేమ, లేకపోతే తన దృష్టిలో నాకున్నటువంటి విలువను బట్టి, అది అసాధ్యమైనప్పటికీ, తన జీవితం తలకిందులైపోయినప్పటికీ, నన్ను విడిపించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది కదా! అయితే
సిలువలో దీనికంటే ఎన్నో రెట్లు, ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువగా అధికంగా అంత గొప్ప వెల చెల్లించబడింది అనే విషయం మనం గ్రహించాలి. దీని పట్ల దీన్ని చూస్తే మనకేమర్థమవుతుందంటే, దేవునికి మన పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉందో అర్థమవుతుంది. అందుకనే హి ఈస్ వర్ది. అందుకని ఆయన యోగ్యుడు. ఆయన మాత్రమే యోగ్యుడు. మన ఆరాధనకి అన్ని విధాలుగా అర్హులు. వి ఆర్ అన్‌వర్ది పీపుల్ గదా! మన మన జీవితాలకు అంత వాల్యూ లేదు. కానీ ఆహ్, దేవుని యొక్క ధర్మశాస్త్రం అడిగింది. పాపమునకు వచ్చు జీతం మరణం. ఇతను చనిపోవాలి అన్నప్పుడు దేవుడు మన పక్షంగా చనిపోయాడు. అందుకనే కదా! మనకు రాయబడింది. పేతురు తను రాసిన పత్రికలో రాస్తారు. 1 పేతురు 18లో మనం చూస్తాం. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమునగు గొర్రెపిల్ల ఆహ్, క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితిరి అన్న మాటలు మనం గమనిస్తాం. ఆహ్, ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క వాల్యూని మనం ఎట్లా గమనించొచ్చు. 2024 పారిస్ ఒలింపిక్స్ జరిగాయి. ఆహ్, దానికి ముందు మను బాకర్ అనే అమ్మాయి పేరు ఎవరికీ తెలీదు కదా! ఆ! అంతకుముందు ఓన్లీ మేబీ ఆ స్పోర్ట్స్ సర్కిల్స్‌లో తనకున్న వాల్యూ ఎంతంటే మేబీ 60,00,000 ఉండొచ్చు. తను ఆ 2 పతకాలు గోల్డ్ గూడా కాకపోవచ్చు కానీ 2 పతకాలు గెలిచిందావిడ ఇండియా కోసం. తరువాత ఒకటే రోజులో తన తన వాల్యూ 12,00,00,000కు పెరిగిపోయింది. చాలా బ్రాండ్స్ వచ్చి తనతో టై అప్ చేసుకున్నాయి. అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం వాటి కోసం. ఒక ఎంతో ఎక్కువ అంటే ఎంతో శ్రేష్టమైన పని చేసినప్పుడు తన వాల్యూ పెరిగింది. అయితే ఇక్కడ దేవునికున్నటువంటి విలువ ఎప్పటికి తరగదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాల్లో చేసినటువంటి విమోచనను మనం గ్రహించిన తర్వాత, మన జీవితాల్లో ఆయనకున్నటువంటి విలువ మన దృష్టిలో పెరిగిందా? లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇంకొక థర్డ్ రీజన్ ఎందుకు ఆయన యోగ్యుడు అనేందుకు. ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్ అండ్ లాంగ్వేజ్ అండ్ పీపుల్ అండ్ నేషన్ అన్న మాట మనం చూస్తాం. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అన్నమాట మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేది ఎంత విస్తారమైనదో. ఆహ్, గాడ్స్ సాల్వేషన్ ప్లాన్ యొక్క వాస్ట్‌నెస్ చూడండి. ద స్కేల్ చూడండి. ఆయన ఎంత ఆలోచించారనేది. ఆహ్, ఎంత విస్తారమైందో, ఎంత లోతైందో మనకు ఈ ఈ వాక్య భాగంలో తెలుస్తుంది. ద యూనివర్సాలిటీ ఆఫ్ ద సాల్వేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఆయన ప్రేమలో ఏ పక్షపాతం లేదు కదా! దేర్ ఈస్ నో ఫేవరెటిజం ఇన్ హిస్ లవ్. మొదటి నుంచి దేవుని ప్రణాళికలో యూదులు మాత్రమే లేరు కదా! ఆయన ఆహ్, ప్రేమకి పేద, ధనిక అన్న భేదం లేదు. అలాగే ఉన్నత కులాలు, వెనకబడిన కులాలు, లేకపోతే అంటరాని వారు ఇట్లా అని ఏ భేదం లేదు. చదువు లేనివారు, చదువు ఉన్నవారు, జ్ఞానులు, పామరులు, మేధావులు ఇట్లా ఎట్లాంటి భేదాలు లేవు. ప్రాంతీయ విభేదాలేం లేవు దేవునికి. సో, ఆహ్, మనం అనుకున్నాం గదా! యూదులు మాత్రమే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ముందు నుంచి లేరు అని నేను చెప్పాను. దానికోసం బైబిల్ అంతట్లో రుజువులున్నాయి. మనం పాత నిబంధనలు చూస్తే రాహాబు కనాను స్త్రీ ఆవిడ. రూతు మోయాబీయురాలు. నయమాను సిరియా సైన్యాధిపతి. అలాగే సారెపతులోని విధవరాలెవరు? ఆవిడ సీదోనుకు చెందిన ఒక అన్య స్త్రీ ఆవిడ. నినవే ప్రజలు అస్సీరియాకు చెందినోడు. రోమా శతాధిపతి, సమరయ స్త్రీ. దయ్యం పట్టినటువంటి తన కుమార్తెను విడిపించమని మొరపెట్టుకున్న ఆవిడ ఒక కనాను స్త్రీ ఆవిడ. పేతురు సువార్త ప్రకటించినప్పుడు ప్రార్థించినప్పుడు కొర్నేలి తన కుటుంబం మీద ఆహ్, వారు రక్షణ పొందటం, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడం ఇవన్నీ చూస్తే
వీటన్నిటిని చూసినప్పుడు మనకేమర్థమవుతుంది? దేవుని దృష్టిలో ఓకే. మనం యూదుల్నే రక్షించాలి అన్న ప్లాన్ లేదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయన రక్షించాలని ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనకు అర్థమయ్యేదేంటంటే రక్షణ అనేది ఒక వారసత్వంగా రాదు. ఒక వంశ పారంపర్యంగా మనకొచ్చేది కాదు. కేవలం విశ్వాసం ద్వారానే ఆ రక్షణ అనే ఈ వాక్యం మనకు నొక్కి చెప్తుంది. మనమెవరం యూదులం కాదు కదా! మనకెవరికీ హీబ్రూ, అరమిక్ భాషలు రావు. యెరూషలేముకి లేకపోతే హైదరాబాద్‌కి ఆకాశ మార్గంలో మోర్ థాన్ 4600 కిలోమీటర్స్ దూరముంది. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన దగ్గర వరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. సో, యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చినటువంటి రక్షణ ప్రణాళిక, దాని విస్తృతి, దాని లోతును బట్టి, అందులో మనం కూడా ఉన్నాము. నువ్వు, నేను ఉన్నాము అని గ్రహించి, ఆయన మన ఆరాధనలకు యోగ్యుడు అనే విషయాన్ని గ్రహించి ఆయన్ని స్తుతించండి ఈరోజు. 4వ రీజన్, లాస్ట్ రీజన్. యూ హావ్ మేడ్ దెమ్ టు బి ఎ కింగ్డమ్ అండ్ ప్రీస్ట్ టు అవర్ గాడ్ అన్నమాట మనం చూస్తాం అక్కడే. అదే వాక్యంలో. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులను గాను చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అని అక్కడుంది. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పాపపు బంధకాల నుంచి విడిపించడమే కాదు, అపరాధ భావనల నుంచి లేకపోతే సాతాను నుంచి విమోచించడం మాత్రమే కాదు, తన రాజ్యంలో మనకు ఉన్నతమైనటువంటి స్థానం, ఒక సముచితమైనటువంటి గౌరవం, ప్రాధాన్యత, ఆధిక్యత ఇస్తున్నట్టుగా మనం ఈ వాక్యంలో చూడొచ్చు. యాజకులను చేయటం అంటే ఏంటి? దేవుని సన్నిధిలోనికి ఎలాంటి అడ్డంకులు లేనటువంటి ప్రవేశం మనకు లభిస్తుంది అన్నమాట చూస్తాం. ఈ విషయం గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, మన బలహీనతలు, మన పాపాలు దేవునికి కాకుండా ఇంకా ఎవరికైనా తెలిసాయనుకోండి. మొదట వీడు ఇట్లాంటి వాడా అని బయటకు అనకపోవచ్చు కానీ, లేకపోతే మనసులో అనుకుంటాం. లేకపోతే తన గురించి, నా గురించి అనేది తెలిస్తే, లేకపోతే నాకు సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. కుదరకపోతే అంటే ముట్టనట్లుగా ఉండొచ్చు. ఇంకా తప్పదనుకుంటే కొంతకాలానికి క్షమించొచ్చు. కానీ నాకొక సముచితమైనటువంటి గౌరవం ఇవ్వటం సాధ్యమేనా? లేకపోతే మనల్ని నమ్మి ఏదైనా సరే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి లేకపోతే కొన్ని చాలా ముఖ్యమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ నాకిస్తారా? కానీ మన ప్రభువు మన విషయంలో అట్లా ప్రవర్తించట్లేదు. ఆయన మనల్ని తన రాజ్యముగాను, యాజకులుగాను చేశారు. వి ఆర్ హిస్ ట్రెజర్డ్ పొజిషన్. దేవునికి మనమే ఎంతో విలువైన సంపద. వి ఆర్ అన్వర్ది పీపుల్. లార్డ్ జీసస్ గేవ్ హిస్ వర్త్ టు us. దట్ ఈస్ వై హి ఈస్ వర్తీ. సో, ఇందును బట్టి మనం దేవుని ఎంతైనా స్తుతించాలి. సో, లాస్ట్‌గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనుషులు తరచు ఈ లోకంలో చాలా కష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. క్యాన్సర్‌కి మందు కనుక్కోవాలని, యుద్ధంలో నష్టపోతున్నటువంటి దేశాల మధ్య శాంతి సంధి కుదర్చాలని, ఇవన్నీ దీస్ ఆర్ ద యాస్పిరేషన్స్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో, ఎవరి బాధైనా సరే కొంత తగ్గించి, లేకపోతే డౌన్ ట్రాడన్ పీపుల్, అణగారిన వర్గాలకి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని ఎంతగానో కొనియాడతాం. వాళ్ళకి నోబెల్ ప్రైజెస్, శాంతి బహుమతులు ఇవన్నీ ఇస్తారు కదా! సో, అయితే మానవాళి ఎదుర్కొంటున్నటువంటి చాలా కష్టమైనటువంటి సమస్య పాపం. దాని ద్వారా మనం దేవుని నుంచి వేరు చేయబడ్డాం. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. పాపం అనే సమస్యకు మానవ పరిష్కారం అనేది లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ పాపానికి పరిష్కారంగా వచ్చారు. ఆయన చేసినటువంటి ఇంత గొప్ప పరిష్కారం, ఆయన చేసినటువంటి, ఆయన నెరవేర్చినటువంటి ఆ రక్షణ ప్రణాళికను బట్టి మనం ఆయన్ని ఇంకెంత కొనియాడాలి.
అందుకనే యేసుక్రీస్తు ప్రభు మన ప్రభువైన యేసుక్రీస్తుకే సమస్త మహిమ, ఘనత. ఈ తలంపులతో మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. Let us stand up, all of us who can stand up. If you have a medical problem, we can meet it and let us worship our God. He is worthy. He is worthy. And such a worthy God touched our lives. That's why we are worthy. We have no value, but because He gave us value, we can stand here. He has made us a kingdom of priests, us with such a horrible background. Still we do the wrong things, and still God has not given up. Let us take this time, let us worship the one who is worthy. Value of something is measured by the price that has been paid for. Let us worship Him. Father, that you have given us truly what a treasure we have in you. There is no one worthy. There is no one in heaven and on earth. There was no one. But you were worthy because you died, took our sins on yourself, made us valuable. What value we have, Lord? Nothing. You gave us value, so we are here. The world does not give us value. The world rejects us in so many ways. But you have accepted. When you stretched out your hands on the cross, you proved that we are included in your love, whatever our background. And as if that is not enough, you have made us priests, a royal priesthood, your word. Can we imagine? We are not only just in your kingdom, we are in royal positions in your kingdom. And maybe not foolishly exchange this glory for worthless things of this world, Lord, which are here today and gone tomorrow. Lead us to have the right sense of priority. We thank you, we praise you, we worship you, Lord. Accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.